అనుకున్నది ఒకటి, అయ్యింది ఇంకొకటి. 'పుష్ప 2' ట్రైలర్ చూసినప్పటి నుంచి నా ఎక్స్పెక్టేషన్స్ ఓ మాదిరి ఉంటే, రాత్రి సినిమా చూసినప్పటి నుంచి నా ఎక్స్పెక్టేషన్స్ వేరే మాదిరికి వెళ్ళిపోయినాయి. ఇంత మాదిరి ఎక్స్పెక్టేషన్స్, రియాక్షన్స్ పక్కన పెడితే మనం ఫస్ట్ సినిమా చేసిన బిజినెస్ గురించి మాట్లాడుకోవాలి. సినిమా రిలీజ్కి ముందే 500 కోట్ల బిజినెస్. నాకు తెలిసి ఇండియాస్ మోస్ట్ అవైటెడ్, ఐఎండిబి కూడా సర్టిఫికెట్ ఇచ్చేసిన ఈ సినిమాకి ఆ మాత్రం బిజినెస్ తప్పు లేదులేండి. అండ్ మన డిప్యూటీ సీఎం, మన ఆంధ్రప్రదేశ్, మన పాలిటిక్స్ మధ్యలో కూడా 50 to 100 రూపీస్ సింగిల్ స్క్రీన్స్కి, మల్టీప్లెక్స్కి హైప్ పెంచాడు చూడండి. అక్కడ నా మతి పోయింది. అండ్ ఇంకా సినిమా రివ్యూ విషయానికి వస్తే నాకు వచ్చిన ఫస్ట్ డౌట్, అసలు ఇది పాన్ ఇండియా మూవీయేనా? ఎందుకంటే పాన్ ఇండియాలో ఉండాల్సిన ఆస్పెక్ట్స్ కొన్ని నాకు ఈ సినిమాలో మిస్ అయినట్టు అనిపించినాయి. అంటే కొన్ని టెక్నికల్గా, విఎఫ్ఎక్స్, సెట్ పీసెస్ అవి కొద్దిగా ల్యాగ్, ఇంకా ఏదో వర్చువల్గా ఏదో అక్కడక్కడ పెట్టేసినట్టు ర్యాండమ్గా అనిపించింది. అండ్ మూవీ కూడా ఫస్ట్ హాఫ్ మనకి చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. పుష్ప పార్ట్ 1లో ఉన్న మన సస్పెన్స్ అంతా పుష్ప 2 ఫస్ట్ హాఫ్లోనే క్లియర్ అయిపోద్ది. సుకుమార్ గారు చేసిన ఫస్ట్ మిస్టేక్ నాకు తెలిసి ఇదే అయ్యి ఉండొచ్చు. సెకండ్ హాఫ్ని ఏదో ఫినిష్ చేయాలి కదా అని లాగారు. అండ్ నాకు తెలిసినంత వరకు ఇది ఖచ్చితంగా రైటింగ్ మిస్టేకే అవ్వాలి. సుకుమార్ గారి రైటింగ్ మీద నాకు ఖచ్చితంగా ఒక నమ్మకం ఉంది, కానీ అది సెకండ్ హాఫ్లో నిలబెట్టుకోలేకపోయారన్న డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. అండ్ ఇందులో మేజర్ స్ట్రెంగ్త్ వచ్చేసి అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్. నేను ఎటువంటి పాలిటిక్స్కి సంబంధించినట్టు చెప్పట్లేదు, కానీ అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ నిజంగానే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ను కూడా చూడాలి అనిపించింది అంటే అది ఆయన యాక్టింగ్ వల్ల మాత్రమే. అండ్ శ్రీవల్లికి, పుష్పకి మధ్య ఉన్న రొమాన్స్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. ఇంకొక మైనస్ ఏంటంటే సాంగ్స్ యొక్క ప్లేస్మెంట్స్. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఒక కిసిక్ తప్ప. అది నాకు రిలీజ్ అప్పటి నుంచే నచ్చలేదు, కానీ మిగతా సాంగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాటి ప్లేస్మెంట్స్ సరిగ్గా కుదరలేదు అంతే. సుకుమార్ గారి గురించి తెలిసిందే కదా, 1-2 సాంగ్స్ హీరోని హైప్ చేస్తారు, 1-2 సాంగ్స్ హీరోయిన్తో పెడతారు, ఒక ఐటమ్ సాంగ్. ఇది ఖచ్చితంగా రొటీనే. కానీ ఇందులో మనకి పుష్ప సాంగ్ ప్లేస్మెంట్ బాగానే ఉన్న, మిగతా సాంగ్స్ యొక్క ప్లేస్మెంట్స్ సరిగ్గా ఎక్కవు. అండ్ విలన్ యొక్క రైటింగ్ కూడా చాలా వీక్గా ఉంది. ఏదో శ్రీనువైట్ల గారి విలన్స్ ఉంటారు కదా, అప్పటికప్పుడు కామెడీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే సిచ్యువేషన్తో, సీన్తో సంబంధం లేకుండా నవ్వు తెప్పించడానికి ట్రై చేస్తారు. మరి అలా ఎందుకు చేశారన్నది నాకు అర్థం కాలేదు. సో ఈ మూవీకి ఇవ్వచ్చు ఎంత పాన్ ఇండియా మూవీ అయినా ఉన్న టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నిటిని గమనించుకొని ఒక 3.75 అలా ఇచ్చుకోవచ్చు. కానీ నెక్స్ట్ RC-17తో ఏమన్నా సుకుమార్ గారు ఈ తప్పుల్ని సరి చేసుకుంటారని ఆశిద్దాం. సో ఇవాళకి ఇంత గైస్. నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోకండి గురు.